హాయ్ హలో అందరికీ. నిన్న మ్యారేజ్కి వెళ్ళొచ్చాక కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఎందుకు ఏమో తెలియదు, మ్యారేజ్కి వెళ్ళాక చాలా ఇదిలా అనిపించింది. చాలా రోజులు బయటకు వెళ్ళాను కదా, అలతో వచ్చేసింది. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రైడే మార్నింగే వాళ్ళకి కావాలన్నాను. వాళ్ళకి ఏదో ఫెస్టివల్ ఉందట. కానీ మిషన్ కుట్టే వాళ్ళు ఏంటంటే తీసుకున్నారు, ఖచ్చితంగా టైంకి ఇవ్వాలి అంటే మాత్రం అది ఏ టైం అయినా చూడరండి, ఆలోచించరు. ఖచ్చితంగా దాన్ని స్టిచ్ చేసే ఇస్తారు వాళ్ళకి అన్న టైంకి. అలా అయితేనే వాళ్ళు కూడా తీసుకుంటారు. సో మార్నింగ్ వాళ్ళకి కావాలి అన్నారు కాబట్టి నేను నైట్ టైంలోనే కట్ చేస్తున్నాను. 8 అలా కట్ చేశాను. సారీ ఫాల్స్ అండ్ సారీ పెట్టుకట్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ 11 వరకు అయిపోయింది. నాది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత పడుకున్నాను. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నీట్గా అనిపించింది. చూడండి ఒకసారి. నైట్ టైంలో కుట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే కావాలి తొందరగా కుట్టి కంప్లీట్ చేసుకుని పడుకోవాలి అని అంతా ఉంటుంది. మళ్ళీ కస్టమర్స్కి చెప్పాం కదా ఫ్రైడే మార్నింగ్ కావాలని. ఓకే పర్లేదు ఇస్తామని నేను కూడా అన్నాను కదా. సో కావాలి అన్న ఉద్దేశంతో ఈ టైంలో మనం స్టిచ్ చేస్తామండి. చూడండి బ్లౌజ్ ఆ టైంలో స్టిచ్ చేసినా కూడా ఎంత నీట్గా స్టిచ్ చేశాను. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాను. స్టిచ్ చేసేవాళ్ళు ఏ పండగలైనా ప్రశాంతంగా ఉంటారనుకుంటారా? అస్సలు ఉండరండి. ఎందుకంటే వాళ్ళు స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి. పాపం పండుగలు వస్తే స్టిచ్చింగ్కి అంకితం అయిపోతారు కాబట్టి వాళ్ళు పండుగల రోజు కూడా ప్రశాంతంగా ఉండరు. స్టిచ్చింగ్ చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు మరగొట్టుకోవాలని అనుకుంటాము. అలా అని మనం తీసుకుంటాం అనమాట. స్టిచ్చింగ్ చాలామంది అలానే చేస్తారు. నేనైతే అలానే చేస్తానండి. ఎవరైనా ఇంటికి వచ్చినా చాలా దూరం నుంచి వస్తారు కదా, ఎందుకు మరగొట్టడం నాకు వీలు కాదని వీలు చేసుకుని కట్ చేసుకుందామని అనుకుంటాను. మీరు కూడా అలా అనుకుంటారా?